అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైషు ఉదయ్ 1325. నేనైతే ఈరోజు మా ఊరికి వచ్చేసానండి, కర్నూలు. కర్నూలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కొండారెడ్డి బుర్జ్ అండి. నేనైతే ఈరోజు కొండారెడ్డి బుర్జ్కి వచ్చేసాను. ఈ కొండారెడ్డి బుర్జ్ అనేది విజయనగర చక్రవర్తి అయిన రెండవ దేవరాయలు అచ్యుతదేవరాయలు క్రీస్తు శకం 1423 నుంచి 42 మధ్యలో ఈ బురుజును అనేది నిర్మించారని చెప్తారండి. అప్పట్లో నవాబులు పరిపాలించేవారటండి. ఆ సమయంలో శత్రువుల దాడిని కనుక్కోవడం కోసం ఇలా పెద్ద పెద్ద బురుజులు అనేవి కట్టారండి. ఇలాంటివి ఇంకా 4 ఉన్నాయి, కాకపోతే అన్నీ శిథిలమైపోయాను అన్నమాట కాలక్రమేణా. ఇదొక్కటి చాలా స్ట్రాంగ్గా ఉందండి కొండారెడ్డి బుర్జ్ అనేది. దీనికి ఏదైనా చిన్న చిన్న డ్యామేజెస్ వస్తే కూడా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఫ్లాగ్ అయితే కట్టారని, ఇది అప్పట్లో శత్రువుల దాడిని అంచనా వేయడం కోసం అనేసి ఇలా పెద్ద పెద్ద బురుజులు కట్టేసి ఇక్కడి నుంచి శత్రువుల రాకని చూసేవారటండి. ఇక్కడ మనకు దీంట్లో మొత్తం 3 అంతస్తులు ఉంటాయండి. మేమైతే ఇప్పుడు ఫస్ట్ అంతస్తుకే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ అంతస్తుకు రాగానే ఇక్కడ 5 గదులు ఉంటాయండి. దానికి డోర్స్ అనేవి ఏమి ఉండవు, కాకపోతే ఇది సైనికుల విశ్రాంతి గదుల్లాగా అప్పుడు యూజ్ చేసేవారట. ఇక్కడ వచ్చేసి విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ గదులలో అప్పట్లో సైనికులు విశ్రాంతి తీసుకునేవారట. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ అంతస్తు నుంచి చూస్తే కూడా మనకు సిటీ మొత్తం కూడా చాలా బాగా కనబడుతుందండి. ఇంకా 2 అంతస్తులు అయితే ఉన్నాయండి పైన. ఇటుపక్క అటుపక్క ఒక గదుల్లాగా గేట్లు అయితే కనపడుతున్నాయండి మనకు. చూడండి, చూపిస్తాను. ఇది గేటు. ఒకప్పుడు చూసారు కదండి, ఈ గేట్ ఉన్న గదిలోనే ఒకప్పుడు కొండారెడ్డి గారిని బంధించారని కూడా చెప్తారు. ఇక్కడ నుంచి పైకి మెట్లు ఉన్నాయి. ఇది చూడండి కొండారెడ్డి బుర్జ్ సెంటర్. మనకి ఇది చూడంగానే, ఈ లొకేషన్ చూడంగానే ఒక్కడు సినిమా గుర్తొస్తుందండి. అది ఇక్కడే జరిగింది. ఇది మొదటి అంతస్తు. ఇంకా పైకి వెళ్తే ఇంకా 2. ఇక్కడైతే మనకు ఒకటి స్వరంగ మార్గం అనేది ఉందండి కొండారెడ్డి బుర్జ్లో. ఇక్కడి నుంచి వెళ్తే అలంపూర్కి వెళ్తారని అంటారు. ఈ అప్పట్లో మనకు ఏదైనా శత్రువుల దాడి ఏదైనా జరిగితే కూడా మనకి ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్లో నుంచి తప్పించుకోవడానికి ఇది స్వరంగ మార్గం ఒకటి ఉందండి. ఇక్కడి నుంచి వెళ్తే అలంపూర్కి వెళ్తారట. ఇంకా పైనకి వెళ్ళి చూస్తే ఇంకా పైన కూడా ఉన్నాయండి. ఇంకా 2 అంతస్తులు ఉన్నాయి. 1950 వరకు కూడా ఈ బురుజుకు ఏ పేరు లేదండి, ఓన్లీ కర్నూలు కోట అనేవారు. 1950 నుంచి దీన్ని కొండారెడ్డి బుర్జు అని పిలవడం జరిగింది. ఇక్కడైతే మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం 7 గదులు ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకు చిన్న చిన్న రంధ్రాల్లాగా కనిపిస్తాయండి. అప్పట్లో తుపాకీలు పెట్టడం కోసం అనేసి, సైనికుల కోసం అనేసి ఏర్పాటు చేశారు. మనకు ఇక్కడి నుంచి చూస్తే శత్రువుల రాక మనం అంచనా వేయొచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒకవేళ కోటకి ఎవరన్నా ఎక్కడానికి ట్రై చేసినా కూడా వేడి వేడి పదార్థాలు కానీ రాళ్ళు కానీ వేయడం కోసం అనేసి రంధ్రాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఇవే ఆ రంధ్రాలు. ఎవరన్నా కోట ఎక్కడానికి ట్రై చేస్తే ఇక్కడి నుంచి వేడి వేడి పదార్థాలు అనేది వేస్తారట. ఇదైతే 3వ అంతస్తు అండి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద స్తూపం ఉంటుంది.
ఇది బ్రిటిష్ కాలంలో వాళ్ళ జెండా ఎగరేసుకోవడం కోసం అనేసి ఇది కట్టారని అంటారండి. దీనిపైకి వెళ్ళడానికి అప్పట్లో మెట్లు ఉండేవి. సేఫ్టీ పర్పస్ నిచ్చెనను తీసేశారు. కర్నూలు ఒకప్పుడు కందనవోలు అనేవారండి. అప్పట్లో అలంపూర్లోని ఆలయ నిర్మాణం కోసం ఈ ప్రాంతం నుండి రాళ్ళు తీసుకొని వెళ్ళేవారు ఎద్దుల బండ్ల పైన. ఆ ఎద్దుల బండ్లకు ఇక్కడ తుంగభద్ర నది దగ్గర విశ్రాంతి తీసుకొని అక్కడ కందనను ఎద్దుల బండ్లకు వేసుకొని వెళ్ళేవారట. అందుకని దీనికి కందనవోలు అనే పేరు వచ్చింది ఫస్ట్లో. కాలక్రమేణా ఇది కర్నూలు అని పిలువబడుతుంది ప్రస్తుతం. ఫైనల్లీ ఇదైతే కొండారెడ్డి బుర్జ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తి వరకు తప్పకుండా చూడండి.